చిన్ని సీరియల్ స్టార్మాలో ప్రసారమవుతున్న ఈ సీరియల్కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ సీరియల్ చాలా ఎమోషనల్గా హార్ట్ టచింగ్గా ఉంది. చిన్ని జైల్లో పుట్టి అక్కడే తన తల్లితో పాటు జైల్లోనే పెరుగుతుంది. ఆ జైలునే తన ప్రపంచం అనుకుంటుంది చిన్ని. అక్కడ ఉండే ఖైదీలు, జైలర్, పోలీసులు, పనిచేసే వాళ్ళు వీళ్లే చిన్ని బంధువులు, బంధుత్వాలు. 10 ఏళ్ల వరకు తల్లితోనే పెరిగిన చిన్ని అనూహ్య పరిస్థితుల్లో తల్లిని వదిలి జైలు నుంచి బయటకు వస్తుంది. తన తల్లి ఇచ్చిన నమ్మకంతో జైలు నుంచి బయటకు వచ్చిన చిన్ని తనకి పరిచయం లేని ప్రపంచంలో ఎలా ఉండబోతుంది, తిరిగి తన తల్లి ప్రేమను ఎలా దక్కించుకుంటున్నా అనేది ఈ చిన్ని సీరియల్. ఇక ఈ సీరియల్లో మెయిన్ లీడ్ హీరోయిన్ గా కావ్య అదరకొట్టింది. జైల్లో ఖైదీగా చిన్నికి జన్మనిచ్చిన తల్లిగా బరువైన పాత్రలో నటించింది. కావ్యశ్రీ గతంలో గోరింటాకు, అమ్మకు తెలియని కోయిలమ్మ, గువ్వా గోరింక ఇలాంటి సీరియల్స్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం చిన్ని సీరియల్స్ ద్వారా ఆడియన్స్కి మరింత దగ్గరయ్యింది. ఇక కావ్యశ్రీ కావేరి పాత్రలో అదరగొట్టింది. ఇక వీరేన్ కూడా నెగిటివ్ క్యారెక్టర్లో చాలా చక్కగా నటించాడు. ఇతను గతంలో అగ్నిపూలు, అభిషేకం, ఎన్నెన్నో జన్మల బంధం వంటి సీరియల్స్లో కూడా నటించాడు. ఇక మరో నటుడైన రవికిరణ్ చిన్నికి మామ పాత్రలో అదరగొట్టాడు. ఇక ఈ సీరియల్ ప్రస్తుతం మంచి రేటింగ్తో కొనసాగుతుంది. కానీ ప్రస్తుతం ఈ సీరియల్లో చిన్ని తల్లి కావేరి చనిపోయినట్లుగా చూపించారు. ఆడియన్స్ అందరూ కూడా చాలా నిరుత్సాహపడుతున్నారు, తను నిజంగానే చనిపోయిందా అని. మరి అసలు కావేరి పాత్రలు నటిస్తున్న కావ్యశ్రీ సీరియల్ని కొంచెం కథపరంగా చేంజ్ చేయడంతో ఈ సీరియల్ నుంచి కొన్ని రోజులు తను విరామం తీసుకుంది. మళ్ళీ త్వరలోనే తను ఒక కొత్త క్యారెక్టర్తో చిన్ని సీరియల్లో మన ముందు కనిపించబోతుంది. మరి చిన్ని సీరియల్ పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.